రాష్ట్రం చంద్రపూర్ వరకు ఉండే కాబట్టి బిఓటి కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2036 వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది. జాతీయ రహదారుల సంస్థను సంప్రదిస్తే రీజనల్ ఆఫీసర్ గారిని, మినిస్టర్ గారిని, గడ్కరీ గారిని సంప్రదిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రోడ్ మాకిస్తే, లేకపోతే ఆ రోడ్డుకు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్ ఇట్స్ ఆల్రెడీ నోటిఫైడ్. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తర తెలంగాణ డెవలప్ కావాలంటే మనకి ఇది జీవనాడి. ఈ కాంట్రాక్టర్కు కాంపెన్సేషన్ ఇప్పియండి. దానికి సమాంతరంగా 4 లేన్ల జాతీయ రహదారి అవసరం మనకు. అక్కడ మాకు మంచిర్యాల వరకు, మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు అయిపోయింది 6 లేన్. మీరు ఆ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దట్స్ నాట్ వయబుల్, ఫీజిబుల్ అనే మాట మాట్లాడుతున్నారు. దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి. ఎందుకంటే బెల్లంపల్లి వరకు రోడ్ వేస్తే బెల్లంపల్లి టు గడ్చిరోలి అండ్ రాయ్పూర్ బ్రహ్మాండమైన హైవేకి అవకాశం ఉంది అధ్యక్ష. మొత్తం మారుమూల ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కన్వర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష.